ఈ వీడియోలో మనం రాయలసీమ ఉగ్గాని బజ్జీని ఏ విధంగా చేసుకోవాలో నేర్చుకుందాం. నాతో పాటు వచ్చేయండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారం. నేను మీ గౌతమి. టిఫిన్స్ లో రాయలసీమ స్పెషల్ ఏంటి అని ఎవరిని అడిగినా రాయలసీమ బిడ్డని చెప్పేది ఒకటే, ఉగ్గాని బజ్జీ. సో ఈ రోజు నేను మీకు ఉగ్గాని ఏ విధంగా చేయాలో నేర్పించాలనుకుంటున్నాను. సో నాతో పాటు వచ్చేయండి, వీడియోలోకి వెళ్దామా. ముందుగా మనం బొరుగులు తీసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు బొరుగులు తీసుకున్నాను. చాలా వరకు ఈ ఉగ్గాని చేయడానికి తాడిపత్రి బొరుగులు మరియు ఉప్పు బొరుగులు రెండు యూస్ చేస్తారు. మేము ఎక్కువగా ఉప్పు బొరుగులే యూస్ చేస్తామన్నమాట. ఈ బొరుగులను చెరుక్కున్న తర్వాత మనం వాటర్లో క్లీన్ చేసుకోవాలన్నమాట. వాటర్తో కడిగి ఆ తర్వాత మళ్ళీ కాసేపు వీటిని మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి మనము. చూస్తున్నారా, ఈ విధంగా మెత్తగా అయితే చాలు. వీటిని మనము నీళ్లు లేకుండా మెత్తగా గట్టిగా అలా పిండుకొని వాటర్ లేకుండా పక్కకు తీసుకోవాలన్నమాట. ఉగ్గానిలోకి పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ కొన్ని పప్పులు తీసుకోవాలి. పప్పులు, ఆ తర్వాత అందులోకి మనము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనము కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మెత్తగా వచ్చే విధంగా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ఆ ప్యాన్లోకి మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, మంటను మీడియంలో పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి తాలింపు గింజలను వేసుకోవాలి. తాలింపు గింజలు బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటే నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఉగ్గాని ఇది. ఇప్పుడు మనం ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చీస్ని కూడా యాడ్ చేద్దాము. మిర్చీస్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పప్పుల పొడిలో కారం వేసుకున్నాం కదా, సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకుందాము. ఇవన్నీ బాగా వేగాలి. ఇవి వేగిన తర్వాత మనం ఇందులోకి కాస్త పసుపును కూడా యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేటప్పుడు మనం తయారు చేసుకున్న పప్పుల పొడి బొరుగుల మిశ్రమంలో కొద్దిగా కలుపుకొని మనం మొత్తం తాలింపులోకి ఈ బొరుగుల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని తాలింపు బొరుగులు అన్నీ బాగా కలిసే విధంగా గంటెతో బాగా కలుపుకోండి. స్టవ్ మీద పెట్టుకొని తిప్పుతూ ఉంటే మంటకి అడుగు అంటుతుంది అనమాట. అందుకని చెప్పేసి కిందికి దించుకొని బాగా నెమ్మదిగా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. అంతే అండి, మనకి కావాల్సిన రాయలసీమ ఉగ్గాని రెడీ అయిపోయింది. చూడండి, తినడానికి పెట్టుకుంటున్నాను. అసలు దాన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఆ విధంగా ఉంది కదా. ఆ తొందరలో నేను వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. వీడియో చూసారా? ప్రాసెస్ అర్థమైందా?
ఖచ్చితంగా రేపే మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఏ విధంగా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. అదే విధంగా నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది కూడా నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye friends.